తలలోంచి ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని అందరినీ ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, స్తోత్రార్హుడైన మా రక్షక, మరి ఈ పరిశుద్ధ దినమును బట్టి మీకు వందనాలు. ప్రత్యేకించి నా విశ్వాస జీవితంలో పరిశుద్ధ పరిచర్యలో మీరు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైనటువంటి ఆదివారమును బట్టి కూడా దేవునికి వందనాలు చేస్తున్నాం. ప్రియ సంఘముతో మరి మా ప్రభా గత సంఘములతో గత 40 సంవత్సరముల అధ్యక్ష మండల పరిచర్యలో నిసేవకునిగా వాడుకొని మీరు మహిమ పొంది ఉన్నారని మీకు వందనాలు చేస్తున్నాం. తప్పిదములుంటే మన్నించిన దేవుడవు నీకు వందనాలు. సంఘమును ఆత్మీయంగా బలపరుస్తులో మీరు ఇచ్చిన నడిపింపును బట్టి వీడానికి వందనాలు. ఫిబ్రవరి ఈ సమయంలో నీ వాక్యం మేము ధ్యానం చేయనంటే నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానం మీ దృష్టికి అంగీకారంగా, మా అందరి ఆత్మీయ జీవితాలకు దీవెనకరంగా మీరే మాతో మాట్లాడమని ప్రేయస్సు నామమున వేడుకొంచున్నాం తండ్రి. దయచేసి కూర్చోనండి. ఈ దినం నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మన డినరీ చైర్మన్, జాయింట్ కమిటీ చైర్మన్, డయాసిస్ వైస్ ప్రెసిడెంట్ రెవరెండ్ రాజేంద్ర బాబు గారికి, నా సహ గురువులందరికీ, పాస్టరేట్ కమిటీ మెంబర్స్కి, మరి ముఖ్యంగా ఈ నెల 3వ తేదీ నా బర్త్డేతో రిటైర్మెంట్ సాధారణంగా ఉంటుంది. కానీ బిషప్ గారు ఈ నెల చివరి వరకు కూడా మీరు కంటిన్యూ అవుతారని చెబుతూ వారు నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి కూడా బిషప్ గారికి, తల్లి గారికి, అధ్యక్ష మండల ఆఫీసుకు కూడా నేను ప్రభు నామంపేట కృతజ్ఞత తెలియపరుస్తూ, మరి పరిచర్యలో మీతో కలిసి ప్రయాణించినటువంటి నా విశ్వాస యాత్రలో నాకు తోడుగా ఉండి నన్ను బలపరిచి సహకరించి ప్రోత్సహించిన మా కొరకు, మా కుటుంబం కొరకు ప్రార్థించిన మీ అందరికీ కూడా ప్రభు నామంపేట ఆ వందనాలు, కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. ప్రియమైన వాళ్ళరా, విశ్వాస పరిచర్యలో సంఘ కాపరుల యొక్క అవసరత, ప్రాధాన్యత మనకెవరికి తెలియని విషయమైతే కాదు. ఆధ్యాత్మిక గురువులుగా లేక ఆధ్యాత్మిక జీవితాన్ని మనల్ని మనం బలపరుచుకోవటానికి, ఎదగటానికి, మనము మన కుటుంబము దేవుని సన్నిధిలో చేరి దేవుని అందు ఆనందిస్తూ ఆయన్ను ఘనపరుస్తూ ఎదగటానికి ఈ విశ్వాస పరిచర్యలో సంఘ కాపరుల యొక్క ప్రాధాన్యత చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అటు గొప్ప కృపకు దేవుడు మాకందరికీ, మరి ప్రత్యేకంగా రిటైర్ అవుతున్నటువంటి నాకు గత 40 సంవత్సరములు దేవుడు నడిపించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ, మరి ఇది చివరి ఆదివారము. బాబుగారు ఒక నెల క్రితమే చెప్పినారు, బాబు 25th లాస్ట్ సండే మీరు మా చర్చిలో వాక్య చెప్పాల్సి ఉంటుందని చెప్పినారు. చాలా సంతోషపడ్డాను. షెడ్యూల్ ప్రకారం నా పాస్టరేట్లు అంటే నేను పాస్టరేట్ 2లో కూడా నా షెడ్యూల్ కాదు, కానీ మా సంఘ కాపర్లు మరి డీసీ బాబు గారు కూడా అక్కడ కూడా మీరే చెప్పాలన్నారు. చాలా సంతోషమని యాక్సెప్ట్ చేసి మేము ఈ దినం ఉండటానికి ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రేమనులారా, ఈ దినం మనము ప్రత్యక్షత తర్వాత, ఎపిఫనీ తర్వాత వచ్చే 3వ ఆదివారపు సంగ్రహ ప్రార్థన మీ చేతుల్లో ఉందా? ఒకవేళ ఉంటే చూసుకోండి, లేకపోతే ప్రేయర్ బుక్స్, బైబిల్ కీర్తన బుక్ ఆరాధనలో మనతో ఉంచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నేను మరొకసారి చదువుతాను. సర్వశక్తి గల నిత్యుడవగు దేవా, మా బలహీనతలు కరుణతో చిత్తగించి మాకు ఆపదలు అక్కరలు కలుగునప్పుడెల్లా నీ కుడి చేయి చాపి మాకు సహాయం చేసి మమ్మను కాపాడుమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుస్తున్నాము. ఈ కలెక్ట్ అన్నది
ఆ దినం జరగబోయేటువంటి ఆరాధనలో చదవబోయే వాక్య భాగాలు, చెప్పబో లేక వినబో వాక్య పరిచర్యను బలపరుస్తూ మనకి కలెక్ట్ సిద్ధపరచబడింది. దీని యొక్క ప్రాధాన్యత మనకు తెలియంది కాదు. ప్రేయర్ బుక్ నథింగ్ బట్ పరిశుద్ధ గ్రంథం తర్వాత పరిశుద్ధ గ్రంథంగా పరిగణించాల్సినటువంటి పరిస్థితి పెద్దలకు తెలుసు. ఈ కాలం పిల్లలకు ఎవరు చెప్పాలా? ప్రేయర్ బుక్ యొక్క ప్రాధాన్యత పిల్లలకు ఎవరు చెప్పాలా? ఎంతమంది తల్లిదండ్రులు పిల్లలకు స్వంత బైబిల్ కీర్తన బుక్ ఉండేలాగా శ్రద్ధ తీసుకుంటున్నాం? ఎంతమంది మీ తల్లిదండ్రులు మన పిల్లలకు ఈ ప్రేయర్ బుక్తో కూడా కలిసినటువంటి విషయాలను పిల్లలకు నేర్పగలుగుతున్నామని పరిశీలన చేసుకుంటే కొంతవరకు మనము ఈ విషయంలో పూర్గానే ఉంటామని నేను అనుకుంటున్నాను. ఏదైతేనేమి ప్రేయర్ బుక్ యొక్క ప్రాధాన్యత తెలియని వాళ్ళు కాదు మన పెద్దలు. బెంజమిన్ బాబు లాంటి వాళ్ళు, కనకరాజు బాబు లాంటి వాళ్ళు అయితే ప్రేయర్ బుక్లో జడ్బాబు ముఖ్యంగా మనతో ఎప్పుడు ఉంటాడు, జడ్బాబు గారు. ప్రేయర్ బుక్లో ఒక అక్షరం మారినా కూడా ఆరాధనలో యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు. అక్షరం కూడా మారదు, అది కూడా బైబిల్తో సమానం ప్రతిష్ఠింపబడినటువంటి ఆరాధన పుస్తకంని జ్ఞాపకం చేస్తుంటారు. ఏదైతేనేమి ఈ చదువుకున్నటువంటి ఈ భాగంలో మనందరి హృదయ అవసరత అక్కడ మనకు కనపడుతుంది కదా. సర్వశక్తిగల నిత్యుడు అయిన దేవా, మా బలహీనతలు కరుణతో చిత్తగించి మాకు ఈ లోక యాత్రలో, విశ్వాస యాత్రలో నీ అందరి విశ్వాసములు ఎదిగే క్రమంలో ఏర్పడేటువంటి ఎదుర్కొనేటువంటి ఆపదలు, అక్కరలు కలుగునప్పుడల్లా నీ కుడి చేయి చాపి మాకు సహాయం చేసి మమ్మల్ని కాపాడుమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నామని మనందరి పక్షంగా లేక మీ అందరి పక్షంగా పరిశుద్ధ సన్నిధిలో దేవునికి మనకు లేక సంఘమునకు మధ్యవర్తులుగా ఉన్నటువంటి సంఘ కాపరులు దేవునికి విన్నవించేటువంటి విజ్ఞాపన, అందరి పక్షంగా చేసేటువంటి ప్రార్థన. ఈ ప్రార్థనలో మనందరి ఒకవేళ అద్దంలో ముఖం చూసుకుంటే ఎలాగా మనం కనపడుతామట్లే మన జీవితాలను ఒకసారి పరిశీలన చేసుకుంటే గత సంవత్సరం నుంచి నేటి వరకు మన విశ్వాస యాత్ర అంతటిలో దేవుని యొక్క నడిపింపు, తర్వాత భవిష్యత్తులో మన అవసరతలు చాలాసార్లు మేము జ్ఞాపకం చేస్తూ ఉంటాం. పిల్లలు పెద్దగా కొద్దీ ఇక ప్రార్థన అవసరత పిల్లల విషయంలో మనకి ఇంకా పెరిగింది అని చెప్తూ ఉంటాను. ఇంతటితో ఉద్యోగం వచ్చిందిలే, పెళ్లి చేసినాములే అని అనుకుంటాం కదా. అది కాదు, ప్రార్థన అవసరత ఇంకా పెరుగుతూ ఉంది. అంటే వారి కోసం వారి యాత్రలో జయకరంగా జీవించాలి, ఆత్మీయంగా పరిపూర్ణులు ఎదగాలంటే వారి కొరకు ఇంకా ప్రార్థించేటువంటి అవసరత, దేవునితో సంబంధం కలిగి కొనసాగాల్సిన అవసరత ఇంకా పెరిగింది. దేవుని పైన ఇంకా ఆనుకోనాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే భవిష్యత్ దినములు ఎలాంటివి అని చెప్తున్నారు దేవుని వాక్యంలో. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకుంటూ కదా. ఎప్పుడో 2000 సంవత్సరాలకు పూర్వము లేక వేలాది సంవత్సరాలకు పూర్వము భవిష్యత్తును గురించి ఈ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు వచించినప్పుడు మరి మనం ఎంతగా దేవుని ఆనుకొని హత్తుకొని జీవించాలో యోచన చేసుకోవాలని మీకు మనవి చేస్తున్నాను. అట్ ది సేమ్ టైం ఇది మనకి ఇవ్వబడినటువంటి వాక్య భాగాలను మనం గమనించినట్లయితే ఒక దైవజనుని దేవుడు ఎలా కాపాడుతుంటాడో, ఒక దైవజనుని మాత్రమే కాదు ఆయన ప్రజలను కూడా దేవుడు ఏ రీతిగా కాపాడుతూ ఉంటాడో, అదే రీతిగా ఈ లోకయాత్రలో పరిపూర్ణులు దేవుని యొక్క ప్రసన్నత మన జీవితాల్లో మనము ఎవరి ఆ మూమెంట్లో కలిగి ఉండాలా. అంటే పిల్లలైతేనే తల్లిదండ్రులను డిమాండ్ చేయగలుగుతారు. పిల్లలు కాకుండా వేరే ఎవరైనా వచ్చి మనల్ని డిమాండ్ చేసి యాక్సెప్ట్ చేస్తామా? పోరా నువ్వెవరు నీకోసం నేను ఇంత ఆలోచన చేయటానికి, గెట్ అవుట్ అని అంటుంటాం. అదే పిల్లలు అడిగితే కాదనకుండా వీలైతే నచ్చజెప్పి అవసరమైంది ఏదో, ఇంకా ఒకవేళ పరిస్థితి బాగుంటే అతనికి అవసరం అనుకుంటే దానికి ఇంకా బెటర్ థింగ్స్ ఇవ్వటానికి తల్లిదండ్రులుగా ప్రయత్నం చేస్తాం. అట్లే ప్రభునందు ప్రియమైన వాళ్ళరా,
దేవునితో సరైన సంబంధాన్ని మనము మన పిల్లలు జాగ్రత్తగా కలిగి ఉన్నప్పుడు భవిష్యత్ కాలములో అవసరతలను, భవిష్యత్ కాలంలో ఎదుర్కోబోయేటువంటి పరిస్థితులను, భవిష్యత్ కాలంలో ఏది అవసరమో వీటన్నిటినీ కలిగి ఉండే విషయంలో మన డెస్టినీ ఏంటో మనందరికీ తెలుసు. పదే పదే మనం చెప్పుకోవాల్సిన పని లేదు. ఈ లోకయాత్రలో మన డెస్టినీ ఏంటంటే పిల్లలకు మనం టార్గెట్ ఇస్తాం, మనం ఏదేవో టార్గెట్లు పెట్టుకుంటాం, కానీ ఆ నిత్యత్వం అన్న విషయాన్ని గురించి చాలాసార్లు కొంచెం నెగ్లెక్ట్ చేస్తామేమో నాకు తెలియదు. దాని గురించి తక్కువగా ఆలోచన చేస్తాం. సో ఆ డెస్టినీకి అడ్డుగా ఉన్నటువంటి యేసు ప్రభు కాలంలోనే, ఆయన పరిచర్య కాలంలోనే ఈ నిత్యత్వాన్ని గుర్చినటువంటి సంశయాలను తీర్చుకోవడానికి ఆయన వెంటబడిన సందర్భాలు మనం చూడవచ్చు. ధర్మశాస్త్రోపదేశకుడు, సమాజంలో పేరు కలిగిన నికోదేము సైతము దేవుని రహస్యంగా కలిసి ఆ నిత్య జీవాన్ని గుర్చినటువంటి ఆ మర్మాన్ని గురించి, ఎందుకు ఈయన వచ్చినాడు అన్న విషయాన్ని గురించి ఆయన ప్రభుతో చర్చించిన సంఘటనలు మనం చదువుకుంటుంటాం. ఇంకా ఇద్దరు వచ్చి ప్రభువుని అడిగినారు కదా, నిత్య జీవం పొందాలంటే మేమేం చేయాలా అని అడిగినాడంట. ఎప్పుడన్నా ఈ క్వశ్చన్ వేసుకుంటున్నామా మనం? నిత్య జీవం పొందాలంటే నేను ఏ మార్గంలో నడుస్తున్నాము అన్నటువంటి ఆలోచన, ఆ కాన్షియస్ ఎంత మేరకు కలిగి ఉన్నామన్నది చాలా అవసరం. నిత్య జీవం కలిగి ఉండాలంటే మేమేం చేయాలన్నప్పుడు యేసుస్వామి వారితో ఏం మాట్లాడినాడో, చివరికి వారితో ఏమి చెప్పి పంపినాడో మనకందరికీ బాగా తెలుసు. కాబట్టి దయచేసి ప్రభునందు ప్రియమైనలారా, జాగ్రత్తగా ఈ పరిచర్యలో మన విధానాలు, మన పరిస్థితులు, వీటిని జాగ్రత్తగా గ్రహించి ముందుకు పోవాలని మనం చేస్తున్నాను. మనందరికి చిన్నప్పుడు ఒక కథ బాగా తెలుసు కదా, ఎవరి పని వాళ్ళే చేయాలంట. ఎవరి పని వాళ్ళే చేయాలంట. కుక్క చేయాల్సిన పని గాడిద చేస్తే ఏం జరిగిందో చిన్నప్పుడు కథ కదా మనకందరికీ బాగా. పాపం కుక్కకేమో కోపం వచ్చింది యజమాని మీద. దొంగలు వచ్చి దోచుకొని పోతూ ఉంటే అది అలిగి మౌనంగా ఉంది. వాళ్ళన్నీ దోచుకొని పోయినారు. ఆ దోచుకునే సందర్భంలో గాడిద ఎంత చెప్పినా కుక్క వినలేదు. పాపం దానికి యజమాని మీద ప్రేమ ఎక్కువ ఉంది కాబట్టి గట్టిగా రాత్రి అంతా అరిచింది. ఆ దొంగలు వచ్చి వెళ్ళిపోయే వరకు. పండుకున్న మనం ఏం చేస్తున్నామంటే, దీనికి పని లేదు, పాట లేదు, నిద్ర చెడగొడుతుందని సనుక్కుంటూ ముడుక్కున్నట్లు పండుకున్నాడు. మొత్తం ముడుచుకొని పోయినాడు. పొద్దున చూస్తే ఆ పరిస్థితి ఇది. ప్రియమైనవాళ్ళరా, ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలన్నది క్రైస్తవ విశ్వాస జీవితంలో కూడా మనం ఈ క్రమంలో జాగ్రత్తగా మనము పరిశీలిస్తూ ముందుకు పోవాలి. ఈ దినాలలో ఆ మర్మము, ఆ విషయం ఎక్కడ పడిపోయిందో. మెయిన్ లైన్ చర్చెస్లో ఒక గొప్ప విశ్వాసం ఉంది, ఒక గొప్ప క్రమం ఉంది. మెయిన్ లైన్ చర్చెస్ అంటే ఏం చెప్దాం మనం అమ్మా? బ్యాప్టిస్ట్ చర్చెస్, లూథరన్ చర్చెస్, మారతోమా చర్చెస్ కదా, మెథడిస్ట్ చర్చెస్, ఇవన్నీ కూడా మెయిన్ లైన్ చర్చెస్. ఎపిస్కోపసీ కలిగినటువంటి ఆ రోజు అపోస్తలులకు దేవుడు కమిషన్ ఇచ్చి పంపినటువంటి ఆ విశ్వాస ప్రక్రియ, వారి తర్వాత ఇంకొక తరానికి దేవుడు ఈ పరిశుద్ధాత్మ చేత కమిషన్ ఇస్తూ ఎన్నుకొని పిలిచి ఈ సేవ కొరకు వాడుకున్నటువంటి ప్రాధాన్యమైనటువంటి సంఘాలు ఈ విశ్వాసాన్ని గత 2000 సంవత్సరాలకు పైగా కాపాడుకుంటూ వస్తున్నటువంటి సిద్ధాంతపరమైన, విశ్వాసపరమైనటువంటి విషయాలను జాగ్రత్తగా ఆ కాన్స్టంటైన్ కాలంలోనే ప్రపంచ క్రైస్తవ మహాసభలను జరిపి ఆ రోజు ఈ విషయాలన్నిటిని గురించి చర్చించి పండుగలు, ఈరోజు మనం చెప్పుకున్న విశ్వాస సూత్రం ఎక్కడ కంపోజ్ చేయబడింది? 300 సంవత్సరాల క్రితం. మనం చేసే ఆరాధనలు, పండుగలు ఇవన్నీ కూడా ఆ రోజు ఇన్ని ఏండ్లుగా వీటిని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఒక పరిశుద్ధ దేవాలయపు క్రమాన్ని, పరిశుద్ధ దేవాలయంలో
ప్రజల పక్షంగా, సంఘపక్షంగా వారి ఆత్మీయ స్థితిని జాగ్రత్తగా కాపాడుతూ కొనసాగిస్తూ వెళ్తున్నటువంటి క్రమంలో ఈ చర్చెస్ తమ వంతు పాత్రను వారు జాగ్రత్తగా చేస్తున్నారు. ఈ విషయంలో నేను ఒక మెట్టు మనం ముందున్నాం సిఎస్ఐగా. ఏంటంటే సంఘము క్రీస్తు శరీరమైనప్పుడు మనమందరము ఎన్ని సంఘాలుగా ఎంతగా విభాగింపబడిన మిషనరీల ద్వారా స్థాపించబడినటువంటి సంస్థలు, వ్యవస్థలు ఎన్ని ఉన్నా అందరం ఒకటిగా ఉండాలన్న భావనతో ఆ రోజు ఆ అజరేయ తండ్రి గారి అనేక మంది పెద్దల యొక్క ప్రార్థన ప్రోత్సాహంతో, బలముతో దక్షిణ క్రైస్తవ సంఘం కూడా ఫామ్ అయింది. సో ఒక మెట్టు మనం ముందున్నాం. ఇవన్నీ కూడా ఎపిస్కోపల్ చర్చెస్. ఈ క్రమంలో వేరే ఎవరు అనభిషక్తులు చెబితే విమర్శగా మనకు అనిపిస్తుంది, కానీ మేము కూడా పరిచర్యను యాక్సెప్ట్ చేస్తాం. అందరి పరిచర్యలను అందరి పరిచారకులను యాక్సెప్ట్ చేస్తాం. ఇదే మందిర ఆవరణంలో గత 30-35 సంవత్సరాల క్రితమే కర్నూలులో ఉన్నటువంటి సంఘ కాపురులందరినీ ఒక వేదిక మీదకి తీసుకొని వచ్చి మనమందరం కర్నూలులో పరిచర్య చేస్తున్నాం, అందరం కూడా సేవకులము. అలాగని చెప్పేసి మేము మెయిన్ లైన్ చర్చెస్ అని మేమేదో ఆధిక్యతను కోరి ఇక్కడ ఉండడం లేదు. సంఘము విభాగింపబడము లేక ఈ డాక్టరల్గా ఒక అండర్స్టాండింగ్తో మనం ఈ పరిచర్యను చేసుకోవాలా అని చిన్న చిన్న సంఘాలను కూడా అందరినీ కూడా, దానికి ముందు కేవలము కర్నూలులో సిఎస్ఐ బ్యాప్టిస్ట్ చర్చ్, క్యాథలిక్ చర్చెస్ ఫాదర్స్ జీటీ అబ్రామ్ తండ్రి గారు అప్పుడు డీసీగా ఉన్నారు, మేము అసోసియేట్గా ఇక్కడ ఉన్నాం. జయసూర్యరాజు గారు అక్కడ స్టాంటన్ చర్చి, దేవసహాయం గారు, ఇంకా జోసఫ్ గారి బ్రదర్, ఆయన పేరు మర్చిపోతుంటాను, పాస్టర్ గారు, సీనియర్ పాస్టర్ గారు, వీళ్ళంతా ఇక్కడే గ్యాదర్ అయ్యేవాళ్ళం ఎవ్రీ మంత్. కానీ అందరము కలిసి జాగ్రత్తగా పరిచర్య చేయాలన్న ఉద్దేశంతో ఈ ఎపిస్కోపల్ చర్చ్ విజన్ ఉన్నటువంటి పెద్దలముగా అందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించి ఈ చిన్న చిన్న చర్చెస్ పాదిరులందరినీ ఇక్కడికి చేర్చి సిటీ పాస్టర్స్ ఫెలోషిప్ను మేము ప్రారంభించడం జరిగింది ఆ రోజుల్లో. ప్రేమినులారా, వారు మా ప్రక్కన కూర్చొని ఆ దినము కలిసి ఆరాధిస్తూ కలిసి చర్చెస్ విషయాలు పంచుకుంటున్నప్పుడు వారు కన్నీళ్లు పెట్టినారు. అయ్యా, పెద్ద చర్చి వాళ్ళు మమ్మల్ని ఆహ్వానిస్తారని మేము అనుకోలేదు, మీ ప్రక్కన మాకు స్థానం ఇస్తారని మేము అనుకోలేదు అని చెప్పేసి వాళ్ళు ఆ రోజు ఏడ్చినారు కూడా లిటరల్గా. ఎనీవే, ప్రేమినులారా, ఒక గొప్ప దర్శనముతో కొనసాగుతున్నటువంటి సంఘంలో నీవు నేను మనమంతా ఉన్నామన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోనండి. మరి క్రమంలో చిన్న ఉదాహరణ నేను జ్ఞాపకం చేసినాను. మనం చదువుకున్నటువంటి వాక్య భాగాలను మనం కాసేపు ఉంటే ఆసక్తికరమైన సంఘటనలు పరిశుద్ధ గ్రంథములో మనము ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయంలో మన పితరుల యొక్క చరిత్రలో జరిగిన 2 సంఘటనలు జ్ఞాపకం చేసుకొని మనం ముందుకెళ్దాలని అనుకుంటున్నాను. రాజులు 2వ గ్రంథము 13వ అధ్యాయంలో మనం చదువుకున్న వాక్య భాగం మనకు బాగా ఆ చిన్నప్పటి నుంచి నేర్చుకున్నటువంటి సంఘటనే కదా. ప్రవక్తను చంపాలని సిరియా లేక శత్రు రాజులు కుట్రబన్ని ప్రతి విషయము యుద్ధాలలో మనం ఓడిపోతూనే ఉన్నాం, ఎందుకు ఇట్లా జరుగుతుంది అని అన్యరాజులు ఆలోచన చేసినప్పుడు వీళ్లకు ముందుగానే చెప్పేటువంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు, దైవజనుడు వారి మధ్య ఉన్నాడు. జరగబోయే ప్రమాదాలను గురించి, యుద్ధాలను గురించి సమాచారము ఆయన దేవుని దగ్గర విచారణ చేసి చెప్తా ఉంటాడు. కాబట్టి ఆయన జాగ్రత్త పడుతూ ఉంటారు ఆ రాజులు, ఆ సైన్యము. అందుకే మనం ఓడిపోతున్నామని ఆ దినాల్లో సిరియా రాజుతో చెప్పినప్పుడు సిరియా రాజు ఏం చేసినాడు, ఆయన ఎక్కడున్నాడు కనుక్కోండి, వెళ్ళి అతన్ని మట్టు పెట్టేద్దామని చుట్టుముట్టినటువంటి సంఘటన మనందరికీ తెలుసు. సో అట్లే దినవృత్తాంతముల గ్రంథము, ఎందుకంటే అది మనకు బాగా ఫెమిలియర్ స్టోరీ, దాని గురించి ఎక్కువ నేను మాట్లాడాలనుకోలేదు. 13వ అధ్యాయంలో ఇశ్రాయేలు రాజ్యం 2గా విభాగింపబడిన తర్వాత, 2గా ఇజ్రాయేలు రాజ్యంగా
యూదా రాజ్యంగా విభాగింపబడిన తర్వాత యూదా రాజ్యానికి ఇశ్రాయేల్ రాజ్యానికి ఎప్పుడూ గొడవలే, యుద్ధాలే జరుగుతున్నాయి. ఎందుకంటే వారెప్పుడు కలిసిమెలిసి ఉన్నట్లుగా కనిపించింది, అందుకే విభాగింపబడినారు. ఈ సందర్భంగా ప్రియమైన వాళ్ళరా, యూదా రాజుగా యరొబాము యూదా రాజుగా ఉన్నాడు. యరొబాము ఇశ్రాయేల్ రాజుగా ఉన్నాడు. యూదా రాజుగా అబియా అన్నటువంటి రాజు ఆయన ఉన్నారు. వీళ్ళిద్దరు ఉన్నటువంటి సందర్భంలో యూదా రాజుకు ఈ ఇశ్రాయేలు రాజుకు యుద్ధము జరుగుతుంది. ఆ యుద్ధంలో ఇశ్రాయేలు రాజుకు 8 లక్షల మంది సైన్యంతో యూదా రాజు మీదకి వస్తున్నారు. వీళ్ళిద్దరు దేవుని ప్రజలే కదా, ఇద్దరు దేవుని జనాంగమే. అబియా రాజుకు లేక యూదా రాజుకు కేవలం 4 లక్షల సైన్యం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ పరిస్థితిలో మనము విజయాన్ని పొందగలమా వారి మీద అని ఆలోచన చేస్తూ భయంతో అబియా దేవుని విచారణ చేస్తూ యరొబాముతో ఇశ్రాయేలు రాజుతో మాట్లాడుతున్నాడు. 13వ అధ్యాయం 2వ దినవృత్తాంతముల గ్రంథము 13వ అధ్యాయము 5వ వచనం చూడండి. దానికి కొంచెం ముందు, యరొబామా ఇశ్రాయేలు వారలారా మీరందరూ నాకు చెవియొగ్గండి. ఇశ్రాయేలు రాజుతో యూదా రాజు మనవి చేస్తున్నాడు, దయచేసి జాగ్రత్తగా వినండి అంటున్నాడు. ఇశ్రాయేలు రాజ్యం ఎప్పుడునూ ఏలునట్లుగా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా దావీదుతోను అతని సంతతితోను భంగం కాజాలని నిబంధన చేసి దాని వారికి ఇచ్చినని మీరందరూ చెప్పుకుంటున్నారు కదా. దావీదు రాజ్యం ఇది, విభాగింపబడిన రాజ్యము ఇశ్రాయేలు రాజ్యము. కానీ పరిస్థితులను బట్టి రెండుగా విడిపోయినారు. యూదా రాజులు దావీదు సంతతి కొనసాగుతుంది, ఇక మిగిలిన వారు ఇశ్రాయేలు సంతతి కొనసాగుతుంది. వీరిద్దరికి మధ్య యుద్ధము. వారు అంటున్నాడు, అయ్యా దేవుడు ఎప్పుడూ మనకు తోడుగా ఉంటాడని మీరు చెప్పుకుంటా ఉంటారు, ఆ క్రమంలో నేను ఇంతవరకు నడిపించినాడు. కానీ మీరు మాత్రము ఈరోజు సొలొమోను కుమారుడైనటువంటి మా మీదకి ఎప్పుడు కూడా యుద్ధాలను ప్రకటిస్తూ ఆ రెహబాముతో నీవు పోటీ పడుతున్నావు. అంటే రెహబాము కుమారుడు బహుశా అబియా అనుకుంటున్నాను, ఏదైతేనేమి యూదా రాజైన. సో ఇక్కడ ఏమంటున్నాడంటే, సొలొమోను కుమారుడైన రెహబాము ఇకను బాల్యదశంలో ఉండి ధైర్యం లేనివాడై వారిని ఎదిరించకు తగిన శక్తి లేనప్పుడు వారు అతనితో యుద్ధం చేయడానికి సిద్ధపడినారు. ఇప్పుడు దావీదు వారి వశంలో ఉన్నటువంటి యెహోవా రాజ్యంతో మీరు యుద్ధము చేయాలని తెగిస్తున్నారు. మీరు గొప్ప సైన్యంగా 8 లక్షల సైన్యంతో మీరు ఉన్నారు. 8వ వచనంలో నేను చదువుతున్నా, యరొబాము మీకు దేవతలుగా చేయించిన బంగారు దూడలు మీ వద్ద ఉన్నవి. ఎవరున్నారండి? గొప్ప సైన్యము ఉంది. నీవు కూడా దేవుని ప్రజల చేత ఆశీర్వదింపబడి దావీదు రాజ్యము చిరకాలం ఉంటుంది, భవిష్యత్తులో దావీదు రాజ్యం స్థిరపరచబడుతుంది, ఒక రాజు మీలో ఉంటాడు. ఇదంతా ఎరిగిన వారుగా ఉండి కూడా సొలొమోను యొక్క కుమారుడైనటువంటి లేక సొలొమోను సంతతి అయినటువంటి ఈ యూదా రాజ్యంతో నీవు ఎప్పుడు పోరాడుతున్నావు గొప్ప సైన్యంతో. కానీ అతడు ఎవరిని ఆశ్రయించినాడండి? ఏమంటున్నాడు ఇక్కడ? మీరు బంగారు దూడలు మీ వద్ద ఉన్నవి, గొప్ప సైన్యం మీకుంది. కానీ వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే, మీరు అహరోను సంతతి వారైన యెహోవా యాజకులను లేవీయులను త్రోసివేసి అన్యజనులు చేయనట్లు మీ కొరకు యాజకులను నియమించుకున్నారు. ప్రియమైనవాళ్ళరా, దేవుని చేత ఏర్పరచబడి అభిషేకించబడి ప్రత్యేకించబడి మందిరంలో దేవుని యొక్క కార్యములు నిర్వహిస్తున్నటువంటి ఈ యాజక పరిచర్యను, యాజకులను, దేవునితో మనకు మధ్యవర్తిగా ఉన్నటువంటి ఈ విశ్వాసాన్ని మీరు ప్రక్కన పెట్టి అన్య రాజులతో, అన్య దేవతలతో, శరీర సంబంధమైన ఆశలతో, బలహీనతలతో ఈ దినం చాలా పరిచర్యలు ఎక్కువ ఎపిస్కోపస్ని ప్రక్కన పెట్టి ఏదో మనకు బాగా ఎక్స్పీరియన్స్, నేను ఓపెన్గా చెప్తాను, భక్త సింగ్ గారి పరిచర్య నాకంటే ఆయన చాలా ఇష్టం. నేను ఆయన చూసినాను, కలిసినాను కూడా కడపలో. ఆయన పాటలు ఇవన్నీ కూడా చాలా ఇష్టం. ఇప్పటికీ నేను అప్పుడప్పుడు ఆయన పాటను అందరి మధ్య పాడుతూ ఉంటాను కూడికల్లో.
మాకెంతో ఇచ్చిన శుభదినం అని. కానీ రాను రాను వాక్యాన్ని బాగా ఎరిగిన తర్వాత ఎవరికి వారు అతిశయపడి ఎన్ని సంఘాలుగా వారు విభాగింపబడ్డారో మనకు తెలియని విషయం కాదు. సంఘము ఒకే స్థలం నుంచి ప్రోత్సహించబడుతూ ఒక అడ్మినిస్ట్రేషన్లో ఎదిగితే సంతోషం. అలాగ ఉండదు వారి యొక్క పరిచర్య. వాక్య పరిచర్యలో కొంచెం బాగా ఎదిగిన తర్వాత సంఘంలో వారికి సరైన ప్రాధాన్యత దొరకకపోతే ఇక నెమ్మదిగా ప్రక్కకెళ్ళి ఇంకొక సంఘంని కట్టుకునేటువంటి సాంప్రదాయం ఇండిపెండెంట్ చర్చెస్లో ఎక్కువగా కనపడుతుంది. ఎదిగే కొద్దీ లోక ఆశలు, శరీర ఆశలు, ధన ఆశ, ఆర్థిక సంబంధమైన ఆస్తికి సంబంధించిన విషయాలతో వారు విభాగింపబడి సంఘాలు విస్తరిస్తూనే ఉంటాయి. ఒకరికొకరికి సంబంధాలు ఉండదు. కొన్ని సంఘాలు వారు చాలా చక్కగా జాగ్రత్తగా భక్తి విశ్వాసాలతో భక్త సింగ్ గారి యొక్క దర్శనముతో వారికి విధేయులై కొంతమంది పరిచర్య జాగ్రత్తగా అక్కడి నుంచే విభాగింపబడి విస్తరించిన సంఘాలు కూడా ఉన్నాయి. కానీ పెద్ద పెద్ద గొప్ప గొప్ప సేవకులం అనుకున్న వాళ్ళే సొంత సంఘాలను స్థాపించుకొని విభాగింపబడి వారి ఆస్తిపాస్తులు పెంచుకున్న సంఘటనలు అక్కడే మాత్రమే కాదు, ప్రతి ఎస్టాబ్లిష్డ్ ఇండిపెండెంట్ చర్చెస్లో మనం చూస్తున్నాం. ప్రాధాన్యత కోల్పోగానే ఇక వెంటనే ఇంకొక సంఘం కట్టేసి ఉంటారు వాళ్ళు. కానీ ఎక్కడైనా ఎప్పుడైనా చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియాలో కావచ్చు, లూథరన్ చర్చెస్లో కావచ్చు, బ్యాప్టిస్ట్ చర్చెస్లో ఒక మనిషి అలవాటు ఏంటంటే, ఒకవేళ వారు ఇండిపెండెంట్గా ఎవరైనా చదివి సంఘాన్ని ఎస్టాబ్లిష్ చేస్తే వారు తమతో వాళ్ళని కలుపుకొని కొనసాగేటువంటి సంప్రదాయమే ఎక్కువ ఉంది. కానీ ఇక్కడ నుంచి బయటికి పోయి సంఘాలను కట్టుకొని మా అంతటి వాళ్ళు లేరు అని చెప్పేటువంటి పరిస్థితులు వాళ్ళలో తక్కువే అని చెప్పాలా. మనకంటే విశ్వాసంలో కొంచెం బలంగానే ఉంటారు. కానీ అడ్మినిస్ట్రేషన్ పరంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి అంతే. అంత మాత్రాన మనం మన సంఘాలను తృణీకరించుకోవడానికి వీలేదు. మన సంఘాలు ఎప్పుడు కూడా మనది 2000 సంవత్సరాల కాలం నుంచి దేవుడు ఇచ్చినటువంటి ఈ విశ్వాసాన్ని జాగ్రత్తగా కొనసాగిస్తున్న సంఘాలు మనవి. సిఎస్ఐలో కూడా అలాంటి పరిస్థితులు మనం చూడం, ఇబ్బందులు ఉంటాయి. అంత మాత్రాన వాటిని జాగ్రత్తగా పరిష్కరించుకుంటూ ముందుకెళ్తామే కానీ వెనకబడే పరిస్థితి ఉండదు. ఇట్స్ ఇంక్లూసివ్ చర్చ్, ఓపెన్ చర్చ్ మనది. అందరినీ కలుపుకొని బలమైనటువంటి సాక్షార్థమైనటువంటి ప్రపంచానికి ఒక మాదిరిని చూపించేటువంటి సంఘంగా మనము ఎస్పిజి సిఎస్ఐ సంఘాలు, ఇందులో ఉన్నటువంటి సంఘాలు ఒక మంచి ఏక ఆత్మ, ఏక భావన, ఏక విశ్వాసము, ఏక బాప్తిస్మము కలిగినటువంటి సంఘాలుగా మనం ముందుకు వెళ్తున్నాం. ప్రేమనల్లారు, ఇక్కడ యెరొబోము యూదా ఇశ్రాయేల్ రాజ్యాల మధ్య ఈ శరీర సంబంధమైన బలాలు లేక ఆస్తులు, అతిశయాలు వారిని ఏం చేస్తున్నాయంటే, ఇశ్రాయేలీలు లోక సంబంధమైన వాటిని ఆశలకు లోనయ్యి, లోక సంస్కృతికి లోనయ్యి బంగారు విగ్రహాలను చేసుకొని వారు దేవుని విస్మరించి దేవుని ప్రజలతో పోరాడుతున్నారు. అందుకే అబ్బి అంటున్నాడు, మీరు చాలా తప్పు చేసినారయ్యా, మేమైతే ఈ ట్రెడిషన్ నమ్ముకొని ముందుకెళ్తున్నాం, దేవుడు మాతో ఉన్నాడని మేము నమ్ముతున్నాం, మీరు తప్పులు చేస్తున్నారు. మీరు అహరోను సంతతి వారైన యెహోవా యాజకులను, లేవీలను త్రోసివేసి అన్య దేశంలో జనులు చేయనట్లు మీ కొరకు మీరు యాజకులను నిర్మించుకొని ఒక కోడెతోనూ 7 గొర్రె పొట్టేళ్లతోనూ తనను ప్రశ్నించుకై వచ్చు ప్రతివాడు దైవములు కాని వారికి యాజకుడు అవుతున్నాడు. కొంచెం ఆస్తిపాస్తులు, కొంచెం జ్ఞానము, బైబిల్ జ్ఞానం సంపాదించుకున్న వాడిని సేవకునిగా అభిషేకించి సంఘాలను చీల్చనే చెప్తారు. కానీ కొత్త వారికి విశ్వాసాన్ని అందించే స్థితిలో లేదు. ప్రక్కన పెడదాం. అప్పట్లోనూ ఇలాంటి ఆశలతో ఇశ్రాయేలీలు తప్పు చేస్తున్నారు. మీరు ఇలాంటి తప్పు చేస్తున్నారు. కానీ మేమైతే, ఇక తమను గురించి అన్నట్టున్నాడు, అయితే యెహోవా మాకు దేవుడై ఉన్నాడు, మేము ఆయనను విసర్జించిన వారము కాము. అహరోని సంతతి వారు యెహోవాకు సేవ చేయు యాజకులై ఉన్నారు. లేవీయులే చేయవలసిన పనులు లేవీయులే చేయుచున్నారు. వారు ఉదయాస్తమయములందు యెహోవాకు దహన బలులు అర్పించుచు ప్రతి ఉదయము, ప్రతి సాయంత్రము, ప్రతి క్షణము ఈ పరిశుద్ధ పరిచర్యలు ఫుల్ టైం మినిస్టర్స్గా ఉంటూ వారు దేవుని పనులు మీ పక్షంగా, ప్రజల పక్షంగా వారు చేస్తూనే ఉన్నారు. సుగంధ ద్రవ్యములతో ధూపము వేయచ్చు, పవిత్రమైన బల్ల మీద సన్నిధి రొట్టెలు ఉంచుచు బంగారు దీపస్తంభములను, ప్రమిదలను ప్రతి సాయంత్రము ముట్టించుచు వచ్చుచున్నారు. మేము మా దేవుడైన యెహోవా ఏర్పరిచిన విధిని బట్టి సమస్తమును జరిగించుచున్నాము. కానీ
మీరు ఆయనను విసర్జించిన వారైతే ఎవరు విసర్జించిన వారు వీరు? సాక్షాత్తు వీరు కూడా దేవుని ప్రజలే. పితరులతో దేవుడు వారిని నడిపించిన విధానము, కాపాడిన విధానము, పోషించిన విధానం అన్నీ ఎరిగిన వారే. దేవుని యొక్క మహిమ ప్రభావాలను అనుభవించిన వారే. కానీ శరీర సంధులుగా, లోక సంబంధులుగా. ఈ మధ్య ఒక సహోదరి నాతో గంట సేపు మాట్లాడింది. ఈ మధ్య ఏంటిలేంటి 2-3 రోజుల క్రితమే. ఇక్కడ నుంచే వారి విశ్వాసం ప్రారంభమైంది. ఆ తర్వాత పుట్టగొడుగులో వచ్చినటువంటి ఇతర సంఘాల వైపు ఆకర్షితులైనారు. ఆ సంఘాలకు కూడా వెళ్ళడం మొదలు పెడితే ఇక్కడ నిర్లక్ష్యం చేసినారు. ఆ సంఘాలలో కొన్ని సంవత్సరాలు, కొంతకాలం కాదు, కొన్ని సంవత్సరాలు, దాదాపు 8-10 సంవత్సరాలు వాళ్ళతో కొనసాగింది ఆ కుటుంబము. ఏదో పిల్లలకు అట్రాక్టివ్గా బాగా వాక్యం కూడా ఏదో వాళ్ళకి ఫుల్ టైం. మాకు ఎంత ఇప్పుడు నేను అంటే టైం చూసుకుంటున్నా కదా, ఎక్కువసేపు చెప్తే మళ్ళీ తర్వాత ఆరాధనకి ఇబ్బంది. చెప్పే కొద్ది సమయము మీ హృదయాలను తాకి చాలన్నది మా ప్రార్థన. ఎప్పుడు కూడా అట్లే సిద్ధపడి ఇక్కడికి వస్తాం. ఎనీవే, ఫుల్ టైం వాళ్ళు ఈ పనుల మీద ఉంటారు. సో ఆ 8-10 సంవత్సరాలలో వారు చూసిన, వినినటువంటి మానసిక క్షోభ ఇదంతా కూడా ఆమె గంట సేపు చెప్పింది. బాబు, నాకు ఇప్పుడు బుద్ధి వచ్చింది, మన సంఘంలో ఉన్నంత క్రమం ఇంకెక్కడ లేదు, ఏదో ఎలక్షన్ టైంలో తప్పితే అని ఒక 2 సంవత్సరాలుగా మళ్ళీ మన సంఘానికి వస్తా ఉంది. ఇలాంటి అనుభవాలు ఎంతమందికో. ఇదే ఎస్ఏపి క్యాంప్ చర్చిలో ఒక చక్కని కుటుంబం, ఎంతో భక్తి కలిగిన కుటుంబాలు 2. ఈ కర్నూలు విషయాలే చెప్తున్నాను నేను, బయట విషయాలు వింటే అవసరం లేదు. దేవుని మందిరంలో దేవుడు చూసుకుంటాడు తీర్పరి. కానీ ప్రియమైన వాళ్ళరా, మనము అతిశయపడవలసిన సంగతులలో మనము చాలాసార్లు బలహీనలమైపోతూ ఇతరులకు మనం క్వశ్చన్ మార్క్గా మారిపోతున్నామేమో. ఇశ్రాయేలీలు, యూదా వాళ్ళు అందరూ ఒకే రాజ్యము, వారు ఏకతునకగా చేసినాడు. మనం పాత నిబంధన ముగిసే సమయానికి వాళ్ళందరూ కూడా ఒక్కటిగా ఉండాలని దేవుడు ఎంత తపన పడి వారిని నడిపించినాడో, హెచ్చరించినాడో, గద్దించినాడో, ఎంత మౌనంగా ఉన్నాడో ఇదంతా మనకు బాగా తెలుసు. సో ఈ దినం ఇశ్రాయేలు యూదా మధ్య ఉన్నటువంటి ఈ యుద్ధంలో అబీయా రాజు అంటున్నాడు, మేము మా దేవుడైన మా మధ్య పరిచర్య చేస్తున్న మా సంఘ కాపరుల మీద విశ్వాసం ఉంచి నా దేవుని మేము జాగ్రత్తగా ఆరాధిస్తూ క్రమం తప్పకుండా జరిగేటువంటి ఈ క్రమంలో మేము మా ప్రజలు ధైర్యంగా ఉన్నామని చెప్తూ విధిని బట్టి సమస్తము వారు జరిగిస్తున్నాం. కానీ మీరు ఆయనను విసర్జించారు. ఎవరు విసర్జించి ఎవరు నష్టపోతున్నారో యోచన చేసుకుందాం. ఎవరు ఈ క్రమాన్ని అంగీకరించి ఈ క్రమంలో దేవుని ఆశీర్వాదం కొరకు కనిపెడుతూ ఎంత ఆలస్యమైన దేవుని దీవెన మనతో నిత్యం ఉంటుందన్నటువంటి నమ్మకం కొనసాగిస్తూ మన పిల్లలకు ఈ విషయాలను చెప్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా మనకుంది అన్న విషయాలను మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. చదువుతున్నాను. ఆలోచించండి. దేవుడే మాకు తోడై మాకు అధిపతిగా ఉన్నాడు. మీ మీద ఆర్భాటము చేయుటకై బూరలు పట్టుకొని ఊదునట్టి ఆయన యాజకులు మా పక్షముగా ఉన్నారు. ఇశ్రాయేలు వారలారా, మీరు మీ పితరుల దేవుడైన యెహోవాతో యుద్ధము చేయకుడి, చేసినను మీరు జయమందరు. ప్రేమనలంగా ఆ తర్వాత భాగం మీరు ఇంటికి పోయినాక చదువుకోండి. ఇంతగా విశ్వాసంతో మాట్లాడినటువంటి ఈ అబియా లేక యూదా రాజుల చేతులకు రక్తం అంటకుండా, అఫ్కోర్స్ ఆ యుద్ధంలో తక్కువ సైన్యంతో ఉన్నటువంటి వీరు జయాన్ని పొందినట్లుగా మనకు కనపడుతుంది. వీరు ఎవరిని ఆశ్రయించి జీవిస్తున్నారండి? ఒక పరిశుద్ధ క్రమాన్ని ఆశ్రయించి, ఆ యాజకుల పైన వారు చేసేటువంటి ఆరాధనల మీద విశ్వాసం ఉంచి, ఆ పరిచర్యలో దేవుడు మన వారి ద్వారా మనతో మాట్లాడే కొద్ది సంగతులైనా సరే మనసు పెడితే, ఎందుకంటే మనంత జ్ఞానవంతులు లేరు కదా ఈ ప్రపంచంలో. ఏదో చూసి రమ్మంటే కాల్చి వచ్చే వాళ్ళముగా కొంచెమైనా ఒక్క చిన్న విషయమైనా మనం విని అర్థం చేసుకోగలిగితే దాన్ని ఎంతో ఉన్నతంగా ఇంటర్ప్రిట్ చేసుకోగలిగిన జ్ఞానం మనకుంది. కానీ దాన్ని నెగటివ్గా ఆలోచన చేయటాన్ని బట్టి చాలాసార్లు మనం ఎంతో కోల్పోతూ ఉంటాం. కాబట్టి జాగ్రత్త పడదాం. ఇక్కడ జరుగుతున్న పరిశుద్ధ
యాజక పరిచర్యను ఈ దినవృత్తాంతముల గ్రంథం ఇంకొక సంఘటన మనం చూద్దాం 20వ అధ్యాయం తర్వాత భాగం మీరు చదవండి. దేవుడు ఎట్లా తన ప్రజల పక్షంగా ఉండి తనను వ్యతిరేకించిన తన ప్రజలను ఏ రకంగా గర్దిస్తూ వచ్చినాడో, వీళ్ళకి విజయాన్ని ఇస్తూ వచ్చినాడో మనం చూస్తున్నాం. ఇది మళ్ళీ 20వ అధ్యాయంలో ఇది ఇంకొక యుద్ధం. ఎందుకంటే పాత నిబంధనంగా ఈ విభాగింపబడిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వచ్చే వరకు కూడా వారు ఇజ్రాయెల్ యూదా రాజ్యాలు పోరాడుతూనే ఉన్నాయి, కొట్లాడుతూనే ఉన్నారు, యుద్ధాలు జరుగుతున్నాయి. వీరి యొక్క బలహీనతను బట్టి అన్యరాజులకు దేవుడు అవకాశం ఇస్తూ వీళ్ళను బానిసలుగా పంపించటం ఇదంతా మనకు తెలిసిన సంగతే. ఒక్కొక్క యుద్ధంలో వారి విశ్వాసాన్ని మనం పరీక్షించుకుందాం. మన జీవితంలో ఎన్నో పోరాటాలు మనం పోరాడుతున్నామండి. వ్యక్తిగతంగా మన గుండెల మీద చేసుకుని ఆలోచన చేస్తే మన పరిస్థితులు దేవునికి మనకు మాత్రమే తెలుసు. ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో సమస్యలు, ఎన్నో అవసరతలు, భయాలు, దిగులు, చింతలు, ఇలాంటివి ఇవన్నీ యుద్ధాలు, ఇవన్నీ పోరాటాలే. ఈ పోరాటంలో మన పక్షంగా ఉండేది ఎవరు, ఏ వ్యవస్థ అన్నది జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటూ దేవుడిచ్చిన ఈ కృపలో మరింత పరిపూర్ణులుగా ఎదగటానికి ప్రయాసపడదాం. ఇక్కడ చూడండి, ఇశ్రాయేలు ప్రజలకు అక్కడ ఇశ్రాయేలుకు యుద్ధం అయితే ఇక్కడ యూదా రాజులకు అన్యరాజులకు యుద్ధం జరుగుతుంది. అన్యరాజుల గుంపు ఏమంటుందో, ఎంతమంది ఉన్నారో చూద్దాం 20వ అధ్యాయంలో. ఇదంతా అయిన తర్వాత మోయాబీయులను, అమ్మోనీయులను, మయోనీయులలో కొందరు దండెత్తి యూదా రాజు అయిన యెహోషాపాతు మీదకి వచ్చినారంట. వీరందరూ కూడా సముద్రం అవతలుండు సిరియన్ల తటుండి గొప్ప సైన్యము నీ మీదకి వస్తుందయ్యా, వారంతా కూడా పలానా గ్రౌండ్స్లో దిగి ఉన్నారు, ఇక వారంతా నీ మీద పడితే నీవు ఆ యుద్ధంలో ఏమైపోతావో జాగ్రత్త అని ప్రవక్త ద్వారా హెచ్చరింపబడతా ఉన్నాడు. ఆయా వేగుల ద్వారా విషయం తెలిసినప్పుడు యూదా ఏం చేస్తున్నాడని యెహోషాపాతు భయపడి యెహోవా యుద్ధ విచారించకు మనస్సు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినము ఆచరింపాలని సాటించినాడు. ఎవరైనా రాజు, యూదా రాజు. ఇక్కడ మీకెవరు రాజు, మీకెవరు నాయకులు? మనమంతా సంఘం కదా. మన సంఘానికి రాజు ఎవరు? సాధారణంగా బిషప్ గారు, ప్రోటోకాల్ మనం ఆలోచన. ఆ తర్వాత మీ మధ్య పరిచర్య చేస్తున్నటువంటి సంఘ యాజకులు అని అనుకుంటాం. సో ఈ క్రమంలో రాజు యాజకుడు కాదు కదా. రాజు యాజకుడు అవుతాడా? కాదు కదా. ఒక ఆయన యాజక పనిచేసి అధికారాన్ని కోల్పోయినాడు. కాబట్టి రాజు యాజకుడు కాదు. కానీ మీ అందరిపైన దేవునికి మీకు మధ్యవర్తులుగా ఉన్నటువంటి మందిర సేవకులు, మందిరంలో ఆరాధనలు జరిగించేటువంటి దైవజనులు, వారు బిషప్లు కావచ్చు, మోడరేటర్స్ కావచ్చు, ప్రెసిడెంట్స్, అంటే లూథరన్ చర్చిలో ప్రెసిడెంట్ అంటారు కానీ గతంలో ఇప్పుడు ఉడుగడ వాళ్ళు సిఎస్ఐని ఫాలో అవుతున్నారు. అంతకుముందు ఏరియా ప్రెసిడెంట్ అని పిలుచుకునేవారు. బిషప్లను ఏరియా ప్రెసిడెంట్ అంటారు. వాళ్ళు ఇప్పుడు బిషప్లు అయినారు. ప్రెసిడెంట్ గారు ఇప్పుడు మోడరేటర్ అయినాడు. సో బ్యాప్టిస్ట్ సంఘాల్లో చాలా విభాగాలు ఉన్నాయి, మనకున్న సిస్టమ్ లేదు. సరే, ఏదైతేనే ఒక క్రమంలో జాగ్రత్తగా విశ్వాసంలో బలంగా ఉన్నారో దేవునికి స్తోత్రం. సో మన సంఘ క్రమంలో రాజు యాజకుడు కాదు, మీ కుటుంబాలకు మీరే యాజకులు. సరే, మీ కుటుంబాలకు మీరే రాజులు, యజమానులు. మీ పరిస్థితులను జయించటానికి, దేవుని ఆశ్రయించటానికి, దేవునికి విజ్ఞాపన చేయటానికి నీ కుటుంబానికి నీవే రాజు. నీ బంధుమిత్రాలకు వాక్యము తెలిసిన వ్యక్తిగా నీవే రాజు. మీ అందరికీ ఇంకొక రాజుల గుంపు ఉంది, పాస్టరేట్ కమిటీ. ఎవరండి? మీరందరూ ఎన్నుకొని ఈ సంఘక్రమాన్ని జాగ్రత్తగా మీ పక్షంగా ఇక్కడ మంచి విషయాలు జాగ్రత్తగా జరగాలని ఆశపడుతూ మనం ఎన్నుకున్నటువంటి పాస్టరేట్ కమిటీ, అందరికీ ఒక నాయకత్వాన్ని కలిగినటువంటి పాస్టరేట్ కమిటీ, సెక్రటరీ, ట్రెజరర్, వీళ్ళందరికీ పైగా యాజక సమూహము సూపర్వైజ్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉంది. ఇది క్రమము. ఇక్కడ యెహోషాపాతు మీదికి యుద్ధానికి వచ్చినటువంటి పరిస్థితుల్లో రాజు ఏం చేస్తున్నాడండి? దేవునికి ఘనంగా ప్రార్థన చేస్తున్నాడు ప్రజల పక్షంగా.
సంఘము పక్షంగా మొట్టమొదట ప్రార్థన చేయాల్సినటువంటి, దేవునికి విన్నవించుకోవాల్సినటువంటి, దేవుని సన్నిధిలో ఇది నా సంఘ అవసరతలు ప్రభువా, వీటిని మేము జాగ్రత్తగా చేయటానికి మాకు నువ్వు సహాయం చేయని మొదట ఎవరు ప్రార్థన చేయాలండి? మీ కుటుంబంలో యజమానులు, సంఘములో పాస్టరేట్ కమిటీ ప్రార్థనా పూర్వకమైన జీవితాన్ని వారు కలిగి సంఘపక్షంగా వారు దేవుని వేడుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. ఆ తర్వాత దేవుడు తన కార్యాన్ని తాను యాజకుల ద్వారా, సంఘ పరిచారకుల ద్వారా, ఒకవేళ బిషప్, డినరీ చైర్మన్ కావచ్చు, మన వ్యవస్థ, వారి పాదిర్ల ద్వారా మీ కుటుంబాలకు శాంతి సమాధానాన్ని, మీ కుటుంబాలకు క్షేమము, సమిష్టిగా సంఘానికి సమాజపరంగా ఎదుర్కొనేటువంటి అనేకమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలను దేవుడు తన సేవకుల ద్వారా కొనసాగిస్తాడు. ఇక్కడ యెహోషాపాతు రాజు ప్రార్థన చేస్తున్నాడు. రాజు ప్రార్థన చేస్తున్నాడు ప్రజల కోసం. పాస్టరేట్ కమిటీ సభ్యులు ప్రార్థన జీవితంతో దేవుడు మాకు ఇచ్చినటువంటి బాధ్యతను ఎంతవరకు మేము జాగ్రత్తగా కొనసాగిస్తున్నామన్న, ప్రార్థనా జీవితాన్ని ఎంతవరకు కలిగి ఉన్నామన్నది కూడా ఆలోచన చేసుకోవాలని మీకు మనవి చేస్తున్నాను. ఇది దేవుడు మనకిచ్చిన క్రమము. యెహోషాపాతు గొప్ప ప్రార్థన చేస్తున్నాడు ఆయన. చూడండి, యెహోషాపాతు 5వ వచనం, యెహోవా మందిరములో క్రొత్త శాల ఎదుట సమాజముగా కూడిన యూదా యెరూషలేముల మధ్య జనుల మధ్య నిలబడి, మా పితరుల దేవుడవైన యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు, అన్యజనుల రాజ్యాలను ఏలేవాడో కూడా నీవే. ఎంత అండర్స్టాండింగో! మమ్మల్ని మాత్రమే కాదు, ఈ ప్రపంచాన్ని ఏలేవాడో కూడా నీవే. ప్రపంచంలో నిన్నెరగని ప్రజలను నడిపించేవాడో కూడా నీవే. ఆ సంఘంతో మనకేం సంబంధం, వీళ్ళతో మనకేం సంబంధం? ఒక అండర్స్టాండింగ్ లేని స్థితిలో చాలాసార్లు మనం ప్రవర్తిస్తూ ఉంటాం ప్రేమైన వాళ్ళరా. కానీ ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నా, నీ కుటుంబానికి నీవే రాజు. జీటీ అబ్రహాం తండ్రి గారు ఎప్పుడు కూడా ఒక మాట చెప్పారు, ప్రతి ఇంటిలో ఫ్యామిలీ ఆల్టర్ ఉండాలని ఆయన జ్ఞాపకం చేశాడు. ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు. కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళ ఇళ్ళలో ఆయన ఖచ్చితంగా ఫ్యామిలీ ఆల్టర్ ఖచ్చితంగా ఉండాలంటాడు. ఆ ఫ్యామిలీ ఆల్టర్లో ప్రతి యజమాని తన కుటుంబం కొరకు దేవుని సన్నిధిలో వేకువజామున లేచి ప్రార్థన చేయాలంట. మన ఇళ్ళల్లో ప్రార్థన చేసేవాళ్ళు దేవుని వలన స్త్రీలు ఎక్కువగానే పడతారు. పాపం పురుషులకు బిజీ కదా, సమయం ఉండదు. మా కోసం ప్రార్థన చేయని వాళ్ళకి అప్పగించి తప్పించుకుంటుంటారేమో. కానీ నవడేస్ బాగున్నాంలేండి, చాలా వరకు పురుషులు కూడా ప్రార్థన చేస్తారు. కోత పండగప్పుడు ఎవరు రావాలంట దేవుని సన్నిధికి? మొట్టమొదట ఎవరి పేరు చెప్పబడింది? పాత నిబంధన. ప్రతి పురుషుడు తన కుటుంబాన్ని తీసుకొని, దేవుడు తనకిచ్చినటువంటి ఆ సంతతిని, లేక ఆ దేవుడికి ఆశీర్వదించిన వాటి నుండి శ్రేష్టమైన వాటిని గంపలో పెట్టుకొని, తల మీద పెట్టుకొని, కుటుంబాన్ని తీసుకొని దేవుని సన్నిధిలో కనపడాలని వాక్యంలో చెప్పబడతాను. ప్రేమనలరా, మీ కుటుంబాలకు మీరే రాజులు. మీరు ఎప్పుడైతే మీ కుటుంబాల కొరకు ప్రార్థించేవారుగా ఉంటారో, మీ అందరి పక్షంగా పాస్టరేట్ కమిటీ వారు కూడా ప్రార్థన పూర్వకంగా దేవుడిచ్చినటువంటి ఈ ఆధిక్యతని, కృపను జాగ్రత్తగా కొనసాగించేటువంటి విశ్వాసులుగా. చూడండి, ఈ రాజుకి ఏం ప్రార్థన చేస్తున్నాడో, అన్యజనులు, అన్యరాజ్యాలు తనకు శత్రువులే కావచ్చు గాక, యెహోషాపాతు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నీవు ఆకాశము దేవుడవై ఉన్నావు, అన్యజనుల రాజ్యాలను ఏలేవాడో కూడా నీవే, నీవు బాహుబలం గలవాడవు, పరాక్రమం గలవాడవు, నిన్ను ఎదిరించుతా ఎవరికి నీ బలము చాలదు. ఈ మాటలు చదువుతుంటే తప్పకుండా మనందరి హృదయాలలో దేవుని పైన విశ్వాసం మరింత బలంగా, ఇంత గొప్ప దేవుడు నా దేవుడు, ఈ గొప్ప దేవుని ఆరాధించే విషయంలో, ఆ గొప్ప దేవునికి మన కుటుంబ పరిస్థితులు, వ్యక్తిగత పరిస్థితులు, సంఘ పరిస్థితులు విన్నవించే క్రమంలో సహాయం చేయటానికి శక్తిమంతుడు ఆయన అన్నటువంటి భావనను మరింత బలంగా పెంచుకోవాల్సిన వారమని మీకు నేను ప్రత్యేకంగా జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన ఏం ప్రార్థన చేస్తున్నారు చూడండి, నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు, నిన్నెదిరించ ఎవరికి నీ బలము చాలదు. నీ జనులైన ఇశ్రాయేలీయుల ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి, నీ స్నేహితుడైన అబ్రహాం యొక్క సంతతికి దీనిని శాశ్వతంగా ఇచ్చిన దేవుడవు నీవే. చరిత్రను కూడా జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ. అబ్రహాము కాలంలో నుంచి దేవుడు తన ప్రజలను ఎట్లా కాపాడుతూ, పోషిస్తూ, సంరక్షిస్తున్నాడని. సిగ్గుపడవలసిన విషయం ఏమంటే, చాలాసార్లు
పెద్దలుగా మనకే చాలా విషయాలు తెలియదు బైబిల్లో సంగతులు, ఇంకా పిల్లలకి ఏం చెప్పగలుగుతాం? రాజు అంతటి వాడు అబ్రహాము విషయాన్ని కూడా ఇక్కడ కోట్ చేస్తున్నాడు. మా పితరుల కాలము నుండి దేవా నీవు ఆ సంతతికి శాశ్వతంగా ఇచ్చినావు, పరిశుద్ధ దేవుడవు నీవు, మా దేవుడవు నీవే. వారు అందులో సహవాసం చేసి కీడైనను యుద్ధమైనను తీర్పైనను తెగులైనను కరువైనను మా మీదకి వచ్చినప్పుడు మేము ఈ మందిరం ఎదుటను నీ ఎదుటను నిలవబడి మా శ్రమలో నీకు మొరపెట్టిన యెడల నీవు ఆలకించి మమ్మను రక్షించుదు అనుకొని ఇచ్చట నీ నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించారు మా పితరులు. నీ పేరు ఈ మందిరానికి పెట్టబడింది. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి వచ్చినప్పుడు నీవు వారిని ఎంతోమంది వారితో యుద్ధాలు చేయించినావు. కొన్ని సందర్భాల్లో వారితో సమాధానంతో ముందుకు పోయించి అన్యరాజులను నీవు క్షమించినావు. ఇక్కడ అదే మాట్లాడుతున్నాడు ఈయన. నీవు ఆ రోజుల్లో అమ్మోనీయులతో మోయాబీలతో శేయూరు మన్యవాసులతో యుద్ధము చేయనీయలేదు. యుద్ధము చేయకుండానే పాలు తేనెలు ప్రవహించు దేశానికి దేవుడు వారిని నడిపించినాడు. అందుకే చాలా సందర్భాల్లో వారివి కాని పట్టణాలను, వారివి కాని దేశాలను, వారివి కాని పొలాలను, ఇండ్లను దేవుడు మా పితరులకు ఇచ్చినాడని వారు దేవుని స్తుతి కృతజ్ఞత చెల్లిస్తారు. ఆ కృతజ్ఞతార్పణ పండుగలో వారు పలికేటువంటి విశ్వాస ప్రమాణములు ఈ భాగం అంతా కనపడుతుంది. నువ్వు వాళ్ళతో యుద్ధం చేయకుండా, వారిని నాశనం చేయకుండా క్షమించి వాళ్ళ మధ్య మాకు రాజ్యాన్ని స్థిరపరిచినావు. కానీ ఈరోజు ఏం జరిగిందంటే వీళ్ళందరూ కూడా మాతో యుద్ధం చేయడానికి వచ్చినారు అని దేవునితో కొంచెము హెసిటేట్ చేస్తూ మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలుతో నిర్మూలము చేయక వారి యొద్ద నుండి తొలగిపోయినారు. మేము స్వతంత్రించుకోవాలని నీవు మాకు ఇచ్చిన ఈ స్వాస్థ్యం నుండి మమ్మను తోలివేయటకై వారు ఇప్పుడు బయలుదేరి వచ్చి మాకెట్టి ప్రత్యుపకారము చేస్తున్నారో దృష్టించుము. దాకా మనం చదువుకున్నాం. వాస్తవానికి సామాన్యంగా మన మనసులో ఈ ఫీలింగ్ ఉంటుంది, మంచి చేస్తే చెడు ఎదురవుతుంది అని. చదువుకున్నటువంటి ఆ గేహజీ ఎలీషా ప్రవక్త సందర్భంలో కూడా గొప్ప సైన్యాన్ని చూసినాడు గేహజీ. అమ్మ ఇంతమంది ఉన్నారా మా పక్షంగా, మనల్ని చంపడానికి ఎంతోమంది వచ్చినారు అని గుండె పగిలి యాజకుని లేపి, ప్రవక్తను లేపి, చూడయ్య మనల్ని చుట్టుపుట్టినారు, సిరియా సైన్యంగా అయిపోయింది మన కథ అన్నప్పుడు పిచ్చోడా అని ప్రార్థన చేసి, దేవుడా ఈ గుడివాని కళ్ళు తెరిపించు, నువ్వు మా పక్షంగా ఉన్నావో లేదో వానికి అర్థమయ్యేలాగా చేయని ప్రార్థన చేసినప్పుడు గేహజీ మళ్ళీ బయటకు వచ్చి చూస్తే ఈయన గుడారం చుట్టూ దేవదూతల సైన్యం, అగ్నిరథాలు కాపలు ఉన్నాయి ప్రవక్త ఇంటి చుట్టూ. ఓ అబ్బా, దేవుడు మనకి ఎంత కాపుదలను భద్రతనిచ్చినాడు, ఈ తుచ్చమైన సైన్యం మనల్ని ఏం చేయదన్న ధైర్యం అక్కడ వచ్చింది. సరే, ఏదైతేనేమి ఆ తర్వాత వాళ్ళందరికీ ప్రవక్త కాళ్ళు చీకటి గమ్మేలాగా చేసి వారిని సరిగ్గా రాజధాని పట్టణానికి షోమ్రోన్ మధ్యకి తీసుకుని వెళ్ళి అక్కడికి పోయిన తర్వాత కళ్ళు తెరిపిస్తాడు. అందరు కళ్ళు తెరిచి చూస్తే భయం వేసింది వాళ్ళకు. అంతవరకు వాళ్ళని చూసి గేహజీ భయపడినాడు. ఇప్పుడు రాజధాని మధ్యలో ఉన్నటువంటి శత్రు సైన్యము, యూదరాజు రాజధాని మధ్యలో వాళ్ళంతా కూడా పట్టుబడి ఉన్నారు. ఇక వాళ్ళను చంపడం, చచ్చిపోవడం పెద్ద సమస్య కాదు. దేవుని సైన్యం వారిని, ఇదే రాజు సైన్యం, నేను చంపుతున్నానని కూడా రాజు ఉత్సాహపడుతున్నాడు. ప్రవక్త ఏమంటున్నాడంటే యాజక సమాజంలో నుంచి, దేవుని మందిరంలోంచి మాట్లాడుతున్నాడు. దేవుడు ఏమంటున్నాడంటే నీ మధ్యకు వచ్చినటువంటి వాళ్ళని నువ్వు ఎట్లా చంపుతావు, వాళ్ళని ప్రేమించు, క్షమించు, వారికి మంచి ఆహారం పెట్టి పంపించు అంటున్నాడు కదా. మనం అదే చదువుకున్నాం. ప్రేమలో ఇక్కడి నుంచి వచించేటువంటి ప్రతి మాట కూడా అది దేవుని యొక్క హృదయంలో నుంచి. యేసుస్వామి కూడా హైప్రీస్టుల ప్రేయర్లు అదే మాట్లాడతాడు. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మీతో నా వాటిలో నుండి మీకు బోధ చేస్తాడు. మా సొంత ఆలోచనలు ఇక్కడ నుంచి రావండి. మీ ఆత్మీయ స్థితిగతులను వృద్ధి చేసుకోవడానికి, పెంచుకోవడానికి దేవుడు మనతో మాట్లాడేటువంటి విషయాలు. సో ప్రవక్త రాజు యొక్క అభిప్రాయాన్ని ప్రక్కన పెట్టి, సో ఇట్లా నువ్వు ఎంతోమందిని క్షమించినావు, పంపించినావు, కానీ ఈరోజు వాళ్ళంతా కూడా మమ్మల్ని నాశనం చేయడానికి వచ్చినారు. ఏదైతే నేను ప్రభువా నీవు వారికి తీర్పు తీర్చవా, ఈ గొప్ప సైన్యంతో యుద్ధము చేయటం మాకు శక్తి చాలదు. 12వ వచనం, ఏమి చేయుటకు మాకు తోచడం లేదు, నీవే మాకు దిక్కు అని రాజు ప్రార్థన చేసినప్పుడు, బాబు ప్రార్థన చేసే పని గుర్లేదు కదా, రాజు ప్రార్థన చేస్తుంటే మీరు ఎట్లా సమర్థిస్తున్నారా అని అనుకుంటున్నారా? ఖచ్చితంగా నేను మళ్ళీ చెప్తున్నాను, మీ కుటుంబాలకు మీరే రాజులు. మీ కుటుంబ ప్రతి అవసరత కొరకు ప్రతి యాజకు, ప్రతి యజమాని
ఇంట్లో ఒక ఫ్యామిలీ ఆల్టర్, పరిశుద్ధ గ్రంథము, వీటిని మనం ఆశ్రయించి జీవిస్తున్నాం. ఒక ఫ్యామిలీ ఆల్టర్ పెట్టుకొని దేవుని మొట్టమొదట మనము దేవుని అడగాల. ఆ తర్వాత మీ పక్షంగా పాస్టర్ కమిటీ వారు ప్రార్థన చేయాలి ప్రతిరోజు. ఏదైనా స్పెషల్ ప్రేయర్లు, హోల్ నైట్ ప్రేయర్ అంటే ఎంతమంది కమిటీ వాళ్ళు వస్తారు నాకు తెలియదు కదా. ప్రయత్నం చేద్దాం. ఈ విశ్వాస యాత్రలో ఈ క్రమాన్ని పాటించడానికి ప్రయత్నం చేద్దాం. రాజు ప్రార్థన చేస్తున్నాడు, కుటుంబ యజమానురాలు ప్రార్థన చేయాలి. ప్రతి విశ్వాసి తన అవసరతకు, ప్రతి యవనుడు యవనస్తురాలు తన కొరకు తాను ప్రార్థన చేయాలి. ఎందుకంటే దేవుడు చీల్చినాడు పరిశుద్ధ స్థలంలో. అంటే దేవునితో ప్రార్థించటానికి ప్రతి ఒక్కరికి దేవుడు ఆ కృపనిచ్చినాడు. దేవుని అడగాల. ఆయన వస్త్రాన్ని ముడితేనే స్వస్థత అని గుంపులుగా మనం కొత్త నిబంధన చరిత్రలో, యేసుస్వామి శిష్యుల చరిత్రలో మనం చూస్తున్నాం. ప్రేమనులారా, దేవుని సమీపించటానికి మన బాధ్యతలు మనం చక్కగా నిర్వర్తిద్దాం. ఇక్కడ అది జరిగిన తర్వాత ఏం జరిగిందో చెప్పి నేను ముగిస్తాను. అయిపోయింది. ఎక్కడున్నాం? 12వ వచనంలో, నీవే దిక్కు అని ఆయన ప్రార్థన చేయగా యూదా వారందరూ తమ శిష్యులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ వచ్చి యెహోవా సన్నిధిని నిలవబడి ప్రార్థన చేస్తున్నారు. ఎందుకంటే గొప్ప యుద్ధము, ఎంతో గొప్ప దేశాలన్నీ కూడా చుట్టుముట్టినాయి. వీరు చిన్నగా ఉన్నారు. అప్పుడు మతన్యాకు పుట్టిన మహీయేలు కుమారుడైన బెనాయాకు జనమైన జకర్యా కుమారుడును ఆసాపు సంతతి వాడును లేవీయుడగు యహజీయేలు ఆ గుంపులో ఉన్నాడు. ఆ దైవ సేవకుడు అక్కడ వారి మధ్య ఉన్నాడు. అప్పుడు ఎవరి మీదకి వచ్చిందండి దేవుని ఆత్మ? దైవజనుల మీదకి దేవుని ఆత్మ నింపబడి అక్కడ వాళ్ళు అందరి కొరకు, సమాజం కొరకు ప్రత్యుత్తరం ఇస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ ఈ యహజీయేలు కుమారుడైనటువంటి ఆ యహజీయేలు మీద దేవుని ఆత్మ తన మీదకి వచ్చినప్పుడు ఆయన ప్రకటిస్తున్నాడు, యూదా వారలారా, యెరూషలేం కాపురస్తులారా, యెహోషాపాతు రాజు, మీరందరూ ఆలకించండి. దేవుడు సెలవిచ్చినది ఏమనగా, ఈ గొప్ప సైన్యానికి మీరు భయపడొద్దండి, జడియొద్దండి. యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించు. యుద్ధము యెహోవాది. గేహజీతో కూడా ప్రవక్త ఆ మాట అంటున్నాడు, మన పక్షమున్న వారా గొప్పవారు ఉన్నారు, నువ్వు వాళ్ళని చూసి భయపడుతున్నావు. మన పక్షాన ఇంకా గొప్పవారు ఉన్నారు, పోయి బయటికి వెళ్ళి చూడు. దేవుడు వారి కన్నులు తెరిచినప్పుడు ఇక్కడ ప్రవక్త కూడా, యాజక బృందం కూడా సంఘంతో, సమాజంలో చెప్తున్న మాట ఏంటంటే, కమిటీ పక్షంగా ప్రతి యజమాని ఆదరణ పొందాల్సినటువంటి స్థలం ఇది. ప్రజలరా, అందరు కుటుంబాలతో అక్కడికి వచ్చి రాజు పక్షంగా దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసినప్పుడు ఆ యెహజీయేలు వారితో మనవి చేస్తున్నాడు, భయపడొద్దండి, జడియొద్దండి, యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. రేపు వారి మీదకి పోండి. వారు ఆ భాగమంతా మీరు తర్వాత చదువుకోండి. కాబట్టి ప్రభునందు ప్రియనులారా, ఈ విశ్వాస యాత్రలో క్రమములో మనము దేనిని విమర్శన దృష్టి కాదు, కానీ మన పెద్దలు మనకిచ్చినటువంటి ఈ క్రమాన్ని జాగ్రత్తగా అనుసరిస్తూ ప్రతి ఒక్కరము దేవుడిచ్చిన యాక్సెస్ను, నేను ఇందా చెప్పినాను, కొడుకు కాబట్టి డిమాండ్ చేయగలుగుతాడు. వేరే వాళ్ళు ఒకవేళ మనల్ని డిమాండ్ చేస్తే మనం రిజెక్ట్ చేస్తాం. సో దేవునికి నీకు మధ్య ఉన్న సంబంధము తండ్రి కొడుకుల సంబంధము. దేవుడు తండ్రి అయితే మనమంతా ఆయన కాపరైతే ఆయన మేపు గొర్రెలము. ఆయన మనం విశ్వాసంతో, భయము, భక్తితో, ఆశతో, విరిగి నలిగిన హృదయాలతో మన బాధ్యతగా మనము ఆయన వేడుకున్నప్పుడు ఆయన తప్పకుండా మన ప్రార్థనలను వింటాడు, మనకు విజయాన్ని కలుగజేస్తాడు. చివరిగా మనం చదువుకున్నటువంటి పత్రిక భాగము, రోమీయులకు రాసిన పత్రికలో ఒక చాలా ఉన్నతమైనటువంటి ఆ విషయాలతో పౌలు భక్తుడు సంఘంలోతో మాట్లాడుతూ కంక్లూడ్ చేస్తున్నాడు. తండ్రి కొడుకుల సంబంధము బలపడాలంటే మనము తండ్రికి వ్యతిరేకంగా ఉంటే ఇస్తాడా, చేస్తారా అండి? ఇష్టంగా ఉండాలన్నా ఆయనకు వ్యతిరేకంగా జీవించాలా? మనం దేవునికి ఇష్టంగా జీవించాలి. దేవునికి ఇష్టంగా జీవిస్తే వీడు నా కొడుకు అని ఆ ప్రేమ కొనసాగుతుంది. కొన్నిసార్లు తండ్రి తల్లిదండ్రులు వీడు నా కొడుకే కాదని సమాజంలో పిల్లలను చంపుకున్న తల్లిదండ్రులు ఉన్నారు. వారి యొక్క ప్రవర్తనను బట్టి కదా, వారి ప్రవర్తనను బట్టి పిల్లలు తల్లిదండ్రులను చంపుకున్న సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే వారి ప్రవర్తన
సమాజానికి శ్రేయస్కరంగా లేదు, కుటుంబానికి శ్రేయస్కరంగా లేదు. కాబట్టి యుద్ధాలు, పోరాటాలు వారి మధ్య జరుగుతున్నాయి. ప్రార్థన జీవితము, దేవునితో సరాసరి ప్రార్థించేటువంటి క్రమము, ఫస్ట్ కమిటీ ద్వారా, ప్రార్థన ద్వారా సంఘము కొనసాగేటువంటి ప్రార్థన జీవితంతో కొనసాగేటువంటి విధానాలు, ఆఖరికి సంఘ కాపరులను కూడా మీరెవరని ప్రశ్నించేటువంటి దరిద్రపు అతిశయాలతో చాలా సందర్భాల్లో, చాలా సంఘాలలో మనం పోరాడుతున్నాం. ఇది దీవెనకరమైన విషయం కాదు. దేవుడు అనాది కాలం నుంచి ఈ క్రమాన్ని మన మధ్య ఉంచినాడు. ప్రేమినులారా, ఒక తండ్రికి ఇష్టమైనటువంటి జీవన విధానం ఏంటో ఇక్కడ 12వ అధ్యాయం అంతా కూడా ఇంటి పోయినాక బాగా చదువుకోండి. 12వ అధ్యాయంలో పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరాలను దేవునికి సమర్పించుకోండి అని దేవుని వాత్సల్యతను బట్టి బ్రతిమాలుకుంటున్న ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లుగా మీ మనస్సు మారి నూతన పరచుట వలన రూపాంతరము పొందుడి. ఊరికే టాపిక్ వచ్చినప్పుడు మేము చెప్తే ఆ రోజు విని మర్చిపోతాం. ట్రాన్స్ఫర్మేషన్, ఆయన విశ్వాసం, ఆయన సారూప్యతలోనికి మనం పూర్తిగా మార్పు చెందాలి. అబౌట్ అని అంటే దాని అర్థం ఏంటో మనకు తెలుసు. వెనక కంటి చూపు కూడా, ఆ కనుగుడ్లు ప్రక్కకు చూసినా డ్రిల్ మాస్టర్ వినేవాడు కాదు. మాకైతే చిన్నప్పుడు వెంటనే దెబ్బ పడేది, ఇట్లా చూసినా దెబ్బ పడేది. అబౌట్ అని అంటే ఇంకా వెనకటి విషయాలను గురించి ఆలోచన చేయకుండా ఈరోజు నూతన పరచబడిన అనుభవాలతో, విశ్వాసంతో, జీవన విధానంతో మనం ముందుకు వెళ్ళాలి. సజీవయాంగా మీ జీవితాలను దేవునికి సమర్పించుకొని జీవించి దేవుని కొరకు గొప్ప కార్యాలు చేద్దాం. దేవుని నుంచి గొప్ప కార్యాలను ఎక్స్పెక్ట్ చేద్దాం. అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్, ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్ అని మనం ఆ లూథరన్ సంఘాలకు అది మోటో. దేవుని కొరకు ఆ సారూప్యతలోనికి మార్చబడి దేవుని కొరకు మంచి కార్యాలు చేయడానికి ప్రయాసపడదాం. దేవుడు మన కొరకు తన కార్యాలను ఆయన జరిగిస్తాడు. కాబట్టి రూపాంతరం పొందాలా మనం. స్వామి రూపాంతరం పొందినాడు, రూపాంతరం కొండ గురించి క్విజ్ క్వశ్చన్లో చెప్పుకొని మార్కులు కొట్టేయడం కాదు. పర్సనల్ విషయాల్లో, పర్సనల్ విశ్వాస విషయంలో ఎంతవరకు మనము శ్రద్ధాసక్తులు, జాగ్రత్త కలిగి జీవిస్తున్నాం. దేవునితో సంబంధాలు కలిగి ఉండడానికి ఏ విషయంలో కూడా ఎవరు కూడా ఒంటరి వారు కారు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకుందాం. దేవుడు తోడుగా ఉన్నాడు, భయపడొద్దండి. ఆ పరిస్థితులను నుండి బయటికి తెచ్చేవాడు దేవుడే. నా వ్యక్తిగత విషయాలు చెప్పుకుంటూ పోతే ఇంకా సమయం రాదు. ఎన్నో సందర్భాలు, ఎన్నో పరిస్థితుల్లో 2 ఏళ్ల నుంచి కూడా ఎన్నో విపత్తుల నుంచి కాపాడుకుంటూ వచ్చి ఇడెక్కించి ఆయన పరిచర్య చేసి ఈరోజు క్షేమంగా దిగిపోయే కృప దేవుడు ఇచ్చినాడు. ప్రతి విశ్వాస జీవితంలో పోరాటం ఉంది. ఆ పోరాటంలో నీ దేవునితో సంబంధాన్ని కలిగి ఉండాలా, రూపాంతరం పొందాలని చెప్తూ అందరూ కూడా ఒక శరీరంలో అనేకమైన అవయవాలు ఉన్న అందరము ఆ శరీరం కొరకు ప్రయాసపడినట్లే ఒకరు అందరి కొరకు, అందరూ ఒకరి కొరకు అన్న భావనను ఆ విశ్వాసయాత్రలో కలిగి ఉండాలని ప్రయత్నం చేయాలి. తర్వాత మనం చదువుకున్న వాక్య భాగంలో ఏమంటున్నాడంటే, కొంచెం ముందుకు పోతే బాగుంటుందని అనుకుంటున్నాం. 12వ వచనంలో చూడండి. ఆసక్తి విషయంలో మాంద్యులుగాక ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువును సేవించండి. నిరీక్షణ గలవారే సంతోషించు, శ్రమయందు ఓర్పు గలవారే ప్రార్థన పట్టుదల కలిగి ఉండండి. పరిశుద్ధుల అవసరాల్లో పాలు పొందుతూ శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండండి. మీ సేవకులను ప్రేమించండి. తర్వాత మిమ్మల్ని హింసించు వారిని దీవించండి కానీ శపించవద్దు. సంతోషించు వారితో సంతోషించండి, ఏడ్చేవారితో ఏడవండి. ఒకరితో ఒకరు మనస్సు కలిసి ఉండండి. ఇది నా వర్గం, ఇది నా గుంపు, నా వాళ్ళు నీ వాళ్ళు అన్న భావన వద్దు. మనమంతా ఒకే శరీరంలో, అవయవములము. ఒకరి కష్టము అది నా కష్టంగా, నీ కష్టంగా భావించాలి. ఒకరి సంతోషము అందరి సంతోషంగా భావించాలి. ఇది దేవుని యొక్క ఆ శరీరంలో ఉన్నటువంటి రియాక్షన్. ఈ రియాక్షన్ లేదు మనకు. ఎంతసేపు రకరకాలైనటువంటి విధాలతో చివరిగా పౌలు చెప్తున్నటువంటి మాటలు మనం ముగించుకుందాం. మీకు మీరే బుద్ధిమంతులోనే అనుకోవద్దు, కీడుకు ప్రతి కీడెవరికి కూడా చేయొద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండండి. శక్యమైతే చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చూడండి. మన పితరులను ఇంతగా కాపాడిన దేవుడు, దేవునికి అప్పగిద్దాం. దేవుడు చూసుకుంటాడు. ఆ రోజుల్లో లాగా ఈ రోజులు కాదు. దేవుడు మనకు ఒక సిస్టమ్ ఇచ్చినాడు, అక్కడ అప్పగిద్దాం. ఆయన చూసుకుంటాడు. మీకు మీరే పగ తీర్చుకొనక మీ చేతుల్లోకి కర్ర తీసుకొని పోలీసు దగ్గర పోతే వాడు అదే అంటాడా, నువ్వెవడు కొట్టడానికి మేము ఉన్నాం కదా అంటారు. అంత అయిపోయినాక మీరేం చేస్తారో ఎదిరిస్తాం, లేని సమస్యలు తెచ్చుకుంటాను. సిస్టమ్ ఈ సిస్టమ్.
ఈ సిస్టాన్ని వ్యతిరేకించినటువంటి ఇశ్రాయేలీలు వారి రాజ్యాన్నే కోల్పోయినారు. ఈరోజు కూడా అది ఇజ్రాయెల్ రాజ్యంగా పేరు పెట్టబడింది, కానీ లోకరీతిగా వారు బలవంతులే కావచ్చు, కానీ దేవుని కార్యం ఇంకేదో జరగబోతోంది. కనిపెట్టుకొని జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. అందరినీ అంటే యూదా క్రైస్తవులు ఉన్నారు, క్రైస్తవులతో సమైక్యంగా ముందుకు వెళ్ళాల్సినటువంటి రాజ్యం అది, కానీ ఆ సెన్స్ కనపడడం లేదు. ఆనాటి ఇజ్రాయేల్కు ఉన్నటువంటి అతిశయమే ఉన్నట్లుగా కనపడుతోంది. పరిశీలన చేసుకుందాం. ముందు మనము మన విషయాలు, మన కుటుంబ విషయాలు, మన వ్యక్తిగత విషయాల్లో మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు తోచివ్వండి. పగ తీర్చు నా పని, నేనే ప్రతిఫలమునితో నేను ప్రభు చెప్తున్నాడని రాయబడినది. కాబట్టి శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టండి, దప్పుకొని ఉంటే దాహం ఇవ్వండి. అలాగ చేయటం వలన అతని తల మీదకి నిప్పులు కుప్పగా పోస్తావు. కాబట్టి ఎంత గొప్ప దేవుడు మనకుండగా దేవుని మందిరము మనం నిర్మించుకున్నాం. దేవుని మందిరంలో ఉన్నటువంటి సిస్టము చక్కని ప్రార్థనా జీవితముతో మన ప్రార్థనలు ధూపము వలె దేవుని సన్నిధికి చేరాలంటే నీ ఇంట్లో ప్రార్థనలు ఉండాలా, నీ కమిటీలో ప్రార్థనా జీవితం ఉండాలా, యాజకుల మీద విశ్వాసం ఉంచి దేవుని పక్షంగా యాజకులు చేసే పరిచర్యను మనము గణపరచాలా. ఏదైనా పొరపాటు ఉంటే తీర్చేవాడు దేవుడే కానీ మనము కాదు. మన చేతుల్లోకి ఏది కూడా మనం తీసుకోకూడదు, మాట్లాడకూడదు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ ప్రభువా మా దేవ, మరొకసారి మీకు వందనాలు. ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు. విన్న వాక్యం బిడ్డల హృదయాల్లో పదిలపరిచి మా పితరుల ద్వారా మీరు మాకు ఇచ్చిన గొప్ప దేవుని బట్టి, మీకు దైవత్వాన్ని బట్టి మీకు వందనాలు చేస్తూ అందులో పరిపూర్ణులుగా జీవించడానికి నీపై ఆనుకొని నీపై ఆధారపడి జీవించేటువంటి తత్వాన్ని మాకు ఇచ్చిన క్రమాన్ని ప్రార్థనాపూర్వకంగా గౌరవించి మేము ఒకరి పట్ల ఒకరము శ్రద్ధాసక్తులు, ఒకరికొకరు క్షమించే వరంగా, ఒకరినొకరు ఆదరించుకునే వరంగా, ఒకరినొకరు ప్రోత్సహించుకునే వరంగా, ఒకరికొరకొకరము సహాయం చేసే వరముగా ముందుకెళ్ళటానికి, పరిపూర్ణులు కావటానికి నీ బిడ్డలందరికీ పేర్కొన్న వారి జీవితాల్లో ఉన్న యుద్ధాలలో, పోరాటాల్లో నీవే జయాన్నిచ్చే దేవుడు మాతో ఉన్నాడన్న ధైర్యంతో ఈ క్రమంలో ముందుకెళ్ళటకు మాకందరికీ సహాయం దయచేసి బలపరచమని యేసు నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.